అయ్యో ఏ అయ్యో ఏమండి 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 ఏంటి ఏమైంది? అది అది నా రూమ్ లో గీజర్ పనిచేయట్లేదు బామ్మగారు. అవంతిక గారిని అడిగి హీటర్ తీసుకుని వాటర్ వేడి చేసుకుంటున్నాను. ఈలోపు కార్తిక్ అన్నయ్య టచ్ చేసినట్టున్నారు. షాక్ కొట్టింది. నీ రూమ్ లో గేజర్ పని చేయకపోతే ఇక ఇంట్లో వేరే బాత్రూమ్సే లేవా? అన్ని రూమ్స్ లోనూ గేజర్స్ ఉన్నాయి కదా, వేరే బాత్రూమ్ వాడుకోవచ్చు కదా. అంటే అది ఏ అడగడానికి నామోషినా? అంత టెక్కెందుకు నీకు? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా ఏంటి? కార్తీక్ షాక్ కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే షాక్ నీకు తగిలుంటే నీ కడుపులో ఉన్న నా మునిమనోడి సంగతి ఏంటి? కడుపుతో ఉన్నావు, కాస్తంత జాగ్రత్తగా ఉండక్కర్లా? ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావే? ఎందుకే పెళ్లి చేసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి చెయ్యాలి అంటారు. మొక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొస్తే గిలాకే ఉంటుంది. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా ముని మనోణ్ణి జాగ్రత్తగా చూసుకో. వాడికేవైనా అయ్యిందనుకో నిన్నింట్లోనే కాదు ఈ ఊర్లోనే ఉండనివ్వను. అర్థమైందా? చూడమ్మా, మీరు మనుషులు చనిపోయిన విషయాన్ని దాస్తారు, పెద్దవాళ్లతో ప్రమేయం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు, సంప్రదాయాన్ని పక్కన పెట్టి తల్లులవుతారు. ఇలా చేసి మా మనసుల్ని విరిచేస్తారు. మళ్ళీ ఏవైనా అంటే మోహాలు ముడుచుకుంటారు, మాట్లాడటం మానేస్తారు. అలా అని చెప్పి మిమ్మల్ని మేము ఏమైనా చెడ్డవాళ్లుగా చూస్తున్నామా? కాని వాళ్ళు అని పక్కన పెడుతున్నామా? మాతోనే కలుపుకుని పోతున్నాం కదా. మా కోపం మీరు చేసిన పనుల మీద కాదు, మీ మీద కాదు. నువ్వు కడుపుతో ఉన్నావు అన్న కనికిరం మాకు లేదనుకోకు. మాతో చెప్పకుండా మమ్మల్ని అడగకుండా మీరు చాలా పనులు చేశారు. అలా అని చెప్పేసి అవసరమైనప్పుడు మమ్మల్ని అడగడం మానకు. నీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, అంతేకాని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. రాజు, ఆ వేణీళ్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగేనమ్మా. మీరు పైకి వెళ్ళండి అమ్మగారు, నేను తీసుకొస్తాను. మీరెందుకండి ఆ హీటర్ని పట్టుకున్నారు? అహల్య వేడినీటి స్నానం చేయకుండా చేద్దాం అనుకున్నానే. అయ్యో, ఆ హీటర్ షాక్ కొట్టేలా చేసింది నేను. అనవసరంగా మీరు షాక్ కొట్టించుకున్నారు. అయినా ప్రతిసారి దానికి తగలాల్సిన షాక్ మనకు తగులుతుందేంటి? ఎందుకమ్మా ఇలా చేసావు? వేడి నీళ్ళు కావాలంటే నేను తీసుకొచ్చేవాడిని కదా. నిన్ను అడుగుదాం అనుకున్నాను మావయ్య, కానీ నువ్వేమో కూరగాయలకి వెళ్ళావు, అందుకే. ఆ పెద్దావిడ అన్నట్టు కార్తిక్ గారికి ఆ షాక్ తగిలింది కాబట్టి సరిపోయింది. అదే నీకు తగిలుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఏంటో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక కష్టాలు తీరిపోయాయి అనుకున్నాను, కానీ
రోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ. ఆ పెద్దావిడ కూడా నువ్వు ముక్కు మొహం తెలియని అమాయకురాలివి అంటూ ఉంటే నాకు చాలా బాధేసిందమ్మా. మేనమామ నుండి కూడా నీకు అండగా ఉండలేకపోతున్నాను. నీ కష్టాలకి అంతం ఎప్పుడో తెలియటం లేదమ్మా. నాకు కష్టాలు ఎక్కడున్నాయి మావయ్య? ఎప్పుడైతే గౌతమ్ గారు నా బాధ్యత తీసుకున్నారో అప్పుడే నా కష్టాలన్నీ మాయమైపోయాయి. నా కష్టం కూడా ఆయనే తీసుకుని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక ఆ పెద్దావిడ అన్న మాటలంటావా? ఆవిడ చెప్పింది నా మంచి కోసమే కదా, నా బిడ్డ భద్రత గురించే కదా. ఆవిడ కాబట్టి నన్ను తిట్ట వదిలేసింది. ఆవిడ స్థానంలో అమ్మమ్మ ఉండుంటే నన్ను కొట్టుండేది కూడా. అయినా నన్ను పెద్దావిడ తిట్టిందే నువ్వు చూశావు. సుభద్ర గారు అన్న మాటలు వినలేదా? అత్తలా మందలిస్తూనే అమ్మలా ప్రేమ చూపించింది. నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా? సీమంతం తర్వాత ఆవిడ మళ్ళీ ఈ రోజే నాతో మాట్లాడారు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది మావయ్య. నీకెంత ఓర్పు ఓపిక ఎలా వచ్చాయమ్మా? కష్టాల్ని కూడా ఇష్టాలుగా మార్చుకుంటున్నావు. నీ మంచి మనసుకి ఆ దేవుడు గౌతమ్ బాబు లాంటి మంచి మనిషిని భర్తగా ఇచ్చాడు. నాకు అదొక్కటే ఊరట. దేవుడు నాకు ఆయననివ్వలేదు మావయ్య, దేవుడే ఆయనలా వచ్చారు. అదే నిజమేనమ్మా. గౌతమ్ బాబు నిజంగా దేవుడు లాంటి వారే. సరేనమ్మా, నువ్వు స్నానం చెయ్యి, నేను వెళ్ళి వంట మొదలు పెడతాను. త్వరగా చెయ్యి మావయ్య. ఆయన పొద్దున్న టిఫిన్ కూడా తినకుండా వెళ్లారు. కనీసం కాఫీ కూడా తాగలేదు. ఆకలితో వస్తారేమో. ఆయన రాగానే వడ్డించాలి. సరేనమ్మా. ఉమ్. లక్ష్మి, ఇతనేంటి జిడ్డుగా వదలకుండా ఇక్కడే ఉన్నాడు? గౌతమ్ గారేంటి పొద్దున్నే కాఫీ కూడా తాగకుండా ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళారు. భోజనం టైం అవుతుంది, ఇంకా రాలేదు.